ఆంధ్రప్రదేశ్లో రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 25 ఎంపీ స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీ కేవలం 2 ఎంపీ స్థానాలు మాత్రమే గెలవబోతుందని, మిగతా 23 స్థానాల్లో ఇటు తెలుగుదేశం పార్టీ, జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉన్నటువంటి కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందంటూ కూడా అమిత్ షా చేయించినటువంటి సర్వేలో తేలిందని, అమిత్ షా కేంద్ర నిఘా వర్గాలతో ఈ సర్వే చేయించారని, ఈ సర్వేకి సంబంధించినటువంటి నివేదికను చంద్రబాబు గారికి అలాగే పవన్ కళ్యాణ్కి అమిత్ షా చూయించారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో నిజంగా రానున్నటువంటి ఎన్నికల్లో అమిత్ షా చేయించినటువంటి సర్వే ప్రకారంగా వైఎస్ఆర్సీపీకి కేవలం 2 స్థానాలే రాబోతున్నాయా? అసలు పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. కృష్ణ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం 25 ఎంపీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ కేవలం 2 స్థానాలు మాత్రమే గెలవబోతోంది అంటూ అమిత్ షా గారు చేయించినటువంటి సర్వేలో తేలినట్లు, ఆ నివేదికను అమిత్ షా గారు చంద్రబాబు గారికి అలాగే పవన్ కళ్యాణ్కి చూపించినట్లుగా కూడా ఒక వార్త అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంటి నిజంగా రానున్న ఎన్నికల్లో వైసీపీకి కేవలం 2 స్థానాలు మాత్రమే రాబోతున్నాయా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు గతంలో వైఎస్ఆర్సీపీ వ్యూహకర్తగా పనిచేశారు కదండి. ఆయన దేశంలోనే ప్రముఖ వ్యూహకర్తల్లో నంబర్ 1 అని చెప్తారు. ఆయన దేశంలో ఏ రాష్ట్రంలో అయినా రాజకీయ పరిస్థితిని స్వతహాగానే అంచనా వేయగలడు. దానికోసం ప్రత్యేకంగా సర్వే చేయక్కర్లా. ఎప్పుడు ఆయన టీం దిగుతుందంటే ఆ పార్టీని అధికారంలో ఎక్కించడానికి కావాల్సిన మొత్తం కాంట్రాక్ట్ వాళ్ళకి చిక్కినప్పుడు వ్యూహం ఎలా చేయాలి, అక్కడున్న స్థానిక పరిస్థితులు, కులాలేంటి, వర్గాలేంటి, మతాలేంటి, ప్రాంతీయ భేదాలు ఎట్లా ఉంటాయి, ఇవన్నీ కూడా లింగ్విస్టిక్స్ అన్నీ కూడా వాళ్ళు స్టడీ చేయడం కోసం టీంను పెడతారు. ఆ కాంట్రాక్ట్ తీసుకుని దాన్ని సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ యాజ్ ఏ సహజమైన ఒక విశ్లేషకుడుగా ఆయన ఆంధ్రప్రదేశ్ గురించి మొన్న ఏం చెప్పారండి, అంతకుముందు ఏం చెప్పాడు? ఘోరమైన ఓటమిని, మామూలు ఓటం కాదు, ఘోరమైన ఓటమిని చవి చూడబోతున్నాడని చెప్పాడు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఉప్పు తిన్న మనిషే కదా, జగన్మోహన్ రెడ్డి గారికి శత్రువేం కాదు కదా. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తానన్నప్పుడు కూడా ఇది మీకు వ్యతిరేక ఫలితం ఇస్తుంది. గతంలో ఏ రాష్ట్రంలో కూడా కానీ, జాతీయ స్థాయిలో కానీ ప్రతిపక్ష నాయకుల్ని అకారణంగా అరెస్ట్ చేసి వేధింపులకు గురి చేసిన ఏ ప్రభుత్వం కూడా మళ్ళీ అధికారంలోకి రాలేదు. అది మీకు కూడా రిపీట్ అవుతుందని కూడా ఆయన చెప్పాడు అంత స్పష్టంగా. అయినా కూడా ఆయనకున్న కసితో దాన్ని బేఖాతరు చేసి ముందుకెళ్ళిపోయాడు. బేఖాతరు చేసి ముందుకెళ్ళి మళ్ళీ దాన్ని ధైర్యంగా నేను చేశానని చెప్పకుండా మిత్రపక్షంగా ఉన్న బీజేపీ మీదకి అతి సునాయాసంగా నెట్టేశాడు. అది అసలు రాజనీతికి పూర్తి వ్యతిరేకమైన అంశం. ఎప్పుడైనా సరే మిత్రపక్షంగా ఉన్నప్పుడు, మిత్రుడిగా ఎవరమైనా, ఇప్పుడు మీరు నా మిత్రుడండి, మీరు మీదకి నేను నింద, అసలు మీరు చెయ్యని తప్పును ఆయనే చేశాడని నేను అంటే సునాయాసంగా ఇద్దరం కలిసి రోడ్డు మీద వెళ్తుంటే ఏదో తప్పు అక్కడ జరిగింది, దానికి ఈయనే బాధ్యుడని కనుక అన్నాను అనుకోండి, నేను పక్కన ఉండా కాబట్టి నమ్ముతారు. అట్లాంటి పని చేయటం అనేది ఒకసారి పని చేస్తే ఆ తర్వాత మీరు నన్ను మీ పక్కన ఉన్నవారు కదా. అలాంటి వ్యక్తిత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మొన్న బీజేపీ మీద నెట్టాడు ఆ నెపాన్ని. అది చాలా తీవ్రంగా పరిగణించింది. అప్పటికప్పుడు వాళ్ళు పెద్దగా స్పందించలా. వాళ్ళ నష్ట నివారణ వాళ్ళు చేసుకున్నారు లోకేష్ గారిని పిలిపించి. కానీ ఈ వ్యక్తిని ఎప్పుడు కూడా మనం ఎన్నికల్లో భాగస్వామిగా ఉంచుకోకూడదు. ఇతన్ని గనక మనం నమ్మి గనక ఉంటే ఎప్పుడైనా మన మీద ఇట్లాంటి బండలేస్తాడనే భయంతోనే వాళ్ళు దూరంగా పెట్టారు. రెండోది, ఆయన మీద వచ్చిన వ్యతిరేక నివేదికలు వచ్చినాయి. వాళ్ళకి తెలుసు, వాళ్ళు మా నాయకులు అక్కడ వాళ్ళు పాజిటివ్ రిపోర్ట్స్ ఇస్తున్నారు తప్ప ఆ ప్రభుత్వం గురించి మాకు వస్తున్న ఇంటెలిజెన్స్ రిపోర్టు వేరేగా ఉందనేది. ఇప్పుడు షా కానీ మోడీ కానీ మామూలు చీఫ్ మినిస్టర్స్, మామూలు ప్రైమ్ మినిస్టర్స్ కాదండి. వాళ్ళు సూపర్ హోమ్ మినిస్టర్, సూపర్ ప్రైమ్ మినిస్టర్గా చెప్పాలి. ఎందుకంటే ఏ భాష పత్రికల్లో ఏమేమి హెడ్డింగ్స్ వస్తున్నాయి, ఎలాంటి న్యూస్ వస్తున్నాయని మోడీ గారు గమనిస్తూ ఉంటాడు. ఏ రాష్ట్రంలో రాజకీయ మార్పులు ఎంత వేగంగా మారుతున్నాయి అనేది షా గమనిస్తూ ఉంటాడు. కాబట్టి వీళ్ళిద్దరి దృష్టిలో నుంచి ఏది తప్పించుకోలేదు. ఇప్పుడు మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏ విధంగా కూడా ఒక
సంతృప్తికరమైన రీతిలో వెళ్ళట్లేదు. అంతర్గతంగా చూసినా అట్లాగే ఉంది, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంది. బీజేపీ అండగా ఉందనుకుని కొండంత అండ అనుకున్న అండ సడన్గా డిసప్పీర్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు వీళ్ళ నాయకులని బేస్ చేసుకుని ఏదో మేము పార్టీని పటిష్టం చేస్తామనే ధైర్యం వాళ్ళకి లేదు. ఏదైనా సరే అవసరమైతే కేంద్రం నుంచి పరిశీలనలు పంపిస్తారు. తర్వాత ఇక్కడున్న నాయకుల్లో మెరికల్ లాంటి వాళ్ళని మళ్ళీ ఆర్డర్లో పెట్టుకుంటారు వాళ్ళు. కాబట్టి ఇది పరిస్థితి మన కృష్ణ గారు. సార్, ఎంత జగన్మోహన్ రెడ్డి మీద పరిపాలన మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా కేవలం 2 స్థానాలు మాత్రమే రాబోతున్నాయా రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో అంటే ఏం చెప్తారు? ప్రజల ఇది అనేది, తీర్పు అనేది చాలా విచిత్రంగా ఉంటుంది కృష్ణ గారు. అది బీఆర్ఎస్ బాల్తా పట్టానికి కూడా కారణం అదే. 2 సార్లు మేము సునాయాసంగా గెలిచాము, ఈసారి ఎందుకు గెలవలేము? అదే పార్టీలు వాళ్ళ దగ్గర ఏం బలం పెరిగింది, రేవంత్ రెడ్డి వస్తే ఏమన్నా పీకుడా అని ఒక దూకుడుగా వెళ్ళారు. ఈయనేమనుకున్నాడు, నాకు 151 స్థానాలు ఇచ్చారు, ఆయన ఊహించలే 151 స్థానాలు వస్తాయని. 151 స్థానాలు ఇచ్చిన వాళ్ళు ఇంకొక 6 సార్లు కూడా నన్నే గెలిపిస్తారు, లేకపోతే ఒక్కొక్కసారి 5 తగ్గొచ్చు వచ్చే సంవత్సరం, మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకొక 5 తగ్గొచ్చు, మళ్ళీ 2 ఏళ్ల తర్వాత 10 పెరగొచ్చు, కానీ నేనే ఉంటాను. ఎందుకంటే నా మీద నా పరిపాలన కోరుకుంటున్నారు ప్రజలు. చంద్రబాబు అంటే విరక్తి వచ్చేసిందని ఆయన అనుకున్నాడు, కానీ ఈయనిచ్చిన హామీలు అంత గొప్పగా ఉండయి, ఇది కూడా ఒక సవి చూద్దాము అనే ఒక దీంతో. ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు మంచి హల్వా పెట్టానండి. ఒక ఆయన గంజి గిన్నె తీసుకొచ్చాడు మీ దగ్గరికి, స్పూన్ వేసుకుని. గంజి కూడా తెల్లగా లిక్విడ్ లాగా కనపడుతుంది మీకు. అవును, ఈ దీనికన్నా అది ఎట్టా ఉంటుందో అని టేస్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. టేస్ట్ చేసిన తర్వాత ఇది హల్వా, అది గంజి అని తెలుస్తుంది. అట్లాగే ఇప్పుడు ప్రజలు ఇప్పుడు కూడా ఒకసారి 151 ఇచ్చారు కాబట్టి ఈసారి 140 ఇస్తారు, 130 కాదు. ఒక్కోసారి అసలు మొత్తం సీట్లు కూడా స్వీప్ వెళ్ళిపోతాయి అవతలకి. కిందసారి ఆయన ఎట్లా స్వీప్ చేశాడు, సేమ్ స్వీప్ టీడీపీ కూడా వస్తుంది, స్వింగ్ వచ్చినప్పుడు వెళ్ళిపోతుంది. అదే అతను చెప్పింది, ఎవరు పీకే గారు చెప్పింది కూడా. ఒక గతంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, మీరు చిన్నాళ్ళు మీకు తెలీదు, బీజేపీకి ఒకప్పుడు లోక్సభలో 2 సీట్లు ఉండేవి. అవును, స్టార్టింగ్లో. ఇప్పుడు ఆయన వాజ్పేయి గారు, 2 ఆయన జంగారెడ్డి గారు, మన హనుమకొండ నియోజకవర్గం అంటే వరంగల్లో, వీళ్ళిద్దరే. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ పూర్తి స్థాయి మెజార్టీతో పవర్లోకి వచ్చింది. 2 సభ్యులున్న పార్టీ ఏమో అధికారంలోకి వచ్చింది, ఫుల్ మెజారిటీ ఉన్న కాంగ్రెస్ వాష్ అవుట్ అయింది. అవును, ప్రజల తీర్పు ముందు అది ఒక ఉప్పెన్ లాంటిది కృష్ణ గారు. మమ్మల్నే నమ్ముతారు, నేనేదో పెద్ద క్రేజ్ పర్సన్ని, ఏ చెప్పినా నేను మద్యపానం అమలు చేయకపోయినా నన్నే గెలిపిస్తారు, ప్రత్యేక హోదా తెప్పించకపోయినా నన్నే గెలిపిస్తారు, ఉద్యోగులకి సిఆర్ఎస్ ఇవ్వకపోయినా నన్నే గెలిపిస్తారు. ఎన్ని భ్రమలు, అట్లా ఎవరికి ఉండదు. ఓకే, కాబట్టి విచిత్రం ఏం లేదండి. ఇప్పుడు పీకే ఆయనకేం ఇంట్రెస్ట్ ఉంది, జగన్ గెలిస్తే చంద్రబాబు నాయుడు గెలిస్తే వాస్తవం చెప్పాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఆయన నిందపడ్డాడు. ఇలాంటి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి ఒక జాతీయ స్థాయిలో ఒక అవమానకరమైన సిచ్యువేషన్ క్రియేట్ చేసిన వ్యక్తి పీకే అనే మేధావుల్లోనూ అందరిలోనూ ఒక పేరు వచ్చింది. ఓకే, అంటే రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఘోర పరాభవం తప్పదా అంటే ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఆయనకి తెలవబట్టే కదండి ఆయన 80 మందిని మార్చాడు. ఇప్పటికి మొన్న 10వ లిస్టులో ఇచ్చిన వ్యక్తి 11వ లిస్టులో మార్పులు చేస్తున్నాడంటే ఆయన 175కి 175 గెలిపిస్తానన్నప్పుడు మిమ్మల్ని నన్ను పెట్టి కూడా గెలిపించవచ్చు. అవును, ఎవరైతే ఏముంది, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పాత్ర లేదని దానికి అర్థమైపోయింది. ఇప్పుడు అందుకని అభ్యర్థుల్ని ఇక్కడ వాళ్ళని అక్కడ షఫుల్ చేస్తున్నారు. ఏదో ఒక ప్రయత్నం అండి. ఇప్పుడు ఎలాగూ గాలికి పోయే పిండి కృష్ణార్పణం అన్నట్టు ప్రయత్నం చేయాలి కదండి, ఎంత ఘోరమైనా. ఇప్పుడు టైటానిక్ షిప్ మునిగిపోతున్నప్పుడు కూడా మునిగిపోతున్న అందరూ చేతులు ఎత్తి నుంచోలేదు కదండి. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేశారు. సేమ్ ఏ పార్టీ అయినా కూడా మునిగిపోతున్న చివరి నిమిషం వరకు కూడా ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసి గెలిచే ప్రయత్నమే చేస్తారు. అదే సంక్షోభంలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ కృష్ణ గారు, మన వీక్షకులు కూడా.